యా, ఒక జెడ్పీటీసీగా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మొత్తం మీకు అంత అవగాహన ఉంది వాస్తవంగా. ఎందుకంటే ఒక జెడ్పీటీసీగా సర్పంచ్గా రాజకీయం చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా సులువుగా గెలవగలుగుతారు వాస్తవంగా. సో అదేవిధంగా జెడ్పీటీసీగా ఉన్న సమయంలోనే మీ ఫాదర్ కూడా ఎంపీగా ఉన్నారు. అంటే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధుల విషయంలో చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఏవైతే స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ సంబంధించిన విషయాల్లో లోతుగా గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు అనుభవాలు అంటే ఎట్లాగో మీరు మీ ఫాదర్ విషయంలో ఎక్కడో ఒక దగ్గర ఆయనకు సంబంధించిన కార్యకలాపాలు పాల్గొని ఉంటారు అక్కడక్కడ. యా, ఆ వ్యవహారం అంతా తెలిసి ఉంటుంది వాస్తవంగా. ఈ రెండు అనుభవాలు నాగర్ కర్నూల్లో రేపు గెలిస్తే ఆ నాగర్ కర్నూలు ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉన్నట్రా? ఖచ్చితంగా అండి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలందరికీ తెలుసు. నాన్నగారికి పిఏలు ఎక్కువ ఉండరు, నేనే ప్రతి కార్యక్రమం చూసుకునేవాడిని. ఓకే, ఆయనకు సంబంధించిన పార్లమెంట్ కి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి పార్లమెంట్ లో క్వశ్చన్స్ దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా నేనే దగ్గర నుండి చూసుకునేవాడిని. ఓకే, తద్వారా నాకు నాలెడ్జ్ వచ్చింది. నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతుండేవాడిని. సో నాకు ఇది ఒక అనుభవంలా నేను నేర్చుకునేవాడిని. ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే ఏదో ఒక రకంగా మనకు జరుగుతున్నది ఏంటి, స్కీమ్స్ ఏంటని తెలుసుకోవడం చాలా అవసరం. అట్లాంటి పరిస్థితుల్లో మనకు ఈ వ్యవస్థలో జరిగే మార్పులకు అనుగుణంగా ఇప్పుడు మీరు చూడండి, మోడీ గారు ఏం చేశారంటే మరుగుదొడ్లు కట్టించారనుకుంటున్నారు కదా, మరుగుదొడ్ల నుంచి చంద్రయాన్ వరకు చేశారు. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్, రేషన్ ఫ్రీ ఇస్తున్నారు 2.5 years నుంచి అందరికి. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కోవిడ్ తర్వాత ఫ్రీ ఇస్తున్నారు. వచ్చే 5 ఏళ్ళు కూడా ఫ్రీ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. సో ప్రజల అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే ఈ రోజున వ్యవస్థలో ఏ స్టేట్లలో ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి వాటికి తగిన సంబంధితంగా కస్టమైజ్ చేసేసి వాళ్ళకి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. విశ్వకర్మ యోజన తీసుకోండి. ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు మన నాగర్ కర్నూలు అభివృద్ధికి చెందాలంటే ఏం చేయాలని ఒక డెవలప్మెంట్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకొని మనం పార్లమెంట్ లో అడుగు పెడితే రేపు పొద్దున నాగర్ కర్నూల్ ఇంకా ముందు రోజుల్లో వెనకబడిన ప్రాంతం అని చెప్పకుండా అభివృద్ధి చెందాలని కోరికుంది నాకు. అవును, అంటే ఇప్పుడు జనరల్ గా నాగర్ కర్నూల్ సంబంధించి చాలా వరకు మల్కాజ్గిరిలో ఈటల గారు మల్కాజ్గిరి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మెదక్లో నిన్న డీకే అన్న గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కదా. సో అట్లా మీరు కూడా నాగర్ కర్నూల్ డెవలప్ చేయడానికి మీ దగ్గర ఆ మేనిఫెస్టో అలాంటిది ఏమైనా విడుదల చేస్తున్నారా? అందులో ప్రధానమైన పాయింట్స్ ఏమి ఉండబోతున్నాయి అసలు? ఖచ్చితంగా డెవలప్ చేస్తున్నామండి. ప్రధానమైన అంశాలు ఏంటంటే మాకు ఎన్నో సంవత్సరాల కళ రైల్వే లైన్. ఓకే, ఆ రైల్వే లైన్ కోసం నాన్నగారు కూడా పోయినసారి ఎలక్షన్లో మాటిచ్చారు. మేము కూడా చాలా లెటర్స్ రాసాము. 2019 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. ఓకే, అయితే గత 8 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి మాకు సర్వే కోసం 9 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది రైల్వే లైన్ కోసం. ఓకే, ఆ సర్వే ఇంకొక 4 నెలల్లో పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే దానికి అనుగుణంగా రైల్వే లైన్ నిర్మించాలనుకుంటున్నాము. ఓకే, ఆ రైల్వే లైన్ రావడం వల్ల చుట్టుపక్కల పాలమూరు వలస కార్మికుల జిల్లా అందరూ కూడా వేరే దగ్గరికి వెళ్తారు ఉపాధి కోసం. ఆ ఉపాధి అవకాశాలు ఈ రైల్వే లైన్ రావడం వల్ల ఇక్కడనే బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడనే ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది, ఇక్కడనే జాబ్స్ డెవలప్ అవుతాయి. సో ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్లకుండా వారు తగిన జాబ్ ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, రెండవది స్కిల్ డెవలప్మెంట్. యూత్ కి ఇక్కడ యూత్ చాలా ఎక్కువ నాగర్ కర్నూల్లో. యూత్ కి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, డిగ్రీస్ వస్తున్నాయి, కానీ స్కిల్ ప్రాపర్గా వాళ్ళకు రావట్లేదు. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కోసం మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 మంది యువకులకు మేము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి నిధులు ఇప్పించి వాళ్ళను ఎంటర్ప్రెనర్స్ గా డెవలప్ చేయాలని కోరుతున్నాం. ఓకే, ఇవి ఎంటర్ప్రెనర్స్ కాకుండా ఉద్యోగాలు మళ్ళీ సపరేట్ అవి ఇంకా సపరేట్ గా ఉద్యోగాలు నేచురల్ గా మనకు రైల్వే కారిడార్ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. నేషనల్ హైవే కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాన్నగారి హయాంలోనే ఒక 1800 కోట్లతోని తిరుపతి హైవే స్టార్ట్ అయింది. ఓకే, సో అక్కడ ఈ రూట్స్ వల్ల ఏమైపోతాయంటే కమాడిటీస్ వల్ల సర్వీసెస్ పెరిగి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అవే మళ్ళీ కొంతమంది యువతులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి మేము వాళ్ళందరినీ ఎంటర్ప్రెనర్స్ గా డెవలప్ చేస్తాం. ఓకే, వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఓకే, అంటే మీరు మీ ఒక బ్రాడ్ కాన్సెప్ట్ లో ఆలోచిస్తున్నారు వాస్తవంగా. అంటే నాగర్ కర్నూల్లో ఎంటర్ప్రెనర్ తయారు చేసి ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అని అనుకుంటున్నాను. అంతే కదా? అంతే అండి. యా,